ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పార్టీ, వాళ్ళ పార్టీ కాదు, సిపిఐ పార్టీ సదస్సుకి వెళ్ళి సిగ్గుండాల కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సిపిఐ పార్టీ సదస్సుకి వెళ్ళి అక్కడికి వెళ్ళి బీజేపీ మీద విమర్శలు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అంటాడు ఆయన. ఎంత ఒకవేళ రాహుల్ గాంధీ గారి దగ్గర మెప్పు పొందాలన్నా లేదా సోనియా గాంధీ గారి దగ్గర మెప్పు పొందాలన్నా వేరే విధంగా ఉండొచ్చు. కానీ బీజేపీని బ్రిటిష్ జనతా పార్టీని మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన యొక్క దివాళా కోరు రాజకీయానికి నిదర్శనం అది. అరే రేవంత్ రెడ్డి భాయ్, మీ కాంగ్రెస్ పార్టీ స్థాపించింది ఎవరు? బ్రిటిషరు. ఏవో హ్యూమ్ అనే అతను ఇంపీరియల్ సివిల్ సర్వీసెస్లో ఉండేవాడు. ఇంపీరియల్ సివిల్ సర్వీసెస్లో పనిచేస్తూ భారతదేశంలో ఆయన రిటైర్ అయిన తర్వాత 1885లో కాంగ్రెస్ పార్టీని ఆయన స్థాపించాడు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు 4 విదేశీయులు జాతీయ అధ్యక్షులు అయ్యారు, అనీ బిసెంట్తో సహా. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు స్థాపించిన పార్టీ నుంచి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు సిగ్గుందని నేను ప్రశ్నిస్తున్నాడు. పార్టీయే బ్రిటిష్ నుంచి స్థాపించారు, బ్రిటిష్ వాళ్ళు స్థాపించింది. అందువల్ల రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజలు ఆయన పదవి ఊడుతుందని ఒక భయం ఉంది. ఆ భయంతో రకరకాల విన్యాసాలు, రకరకాల వ్యాఖ్యలు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు మెప్పు పొందడం కోసం చేస్తున్న వ్యాఖ్యలు, ఇది ఏమాత్రం ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ వ్యక్తి కాదు. ఆయన పార్టీయే బ్రిటిష్ వాళ్ళు స్థాపించిన పార్టీ అనే విషయం ఆయన మర్చిపోయి గురువింద సామెతను గుర్తు చేస్తున్నాను ఆయనకి, రేవంత్ రెడ్డి గారికి. అదే సమయంలో లిక్కర్ స్కామ్, కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. రేపు 22వ తేదీ విజయసాయిరెడ్డి గారు సిట్ ముందుకు వెళుతున్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ముందుకు వెళుతున్నాడు. అయితే నేను విజయసాయిరెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన మన జిల్లా వాసి, ఆయన సొంతూరు ఇక్కడ తాళ్లపూడి, ఇక్కడి నుంచి 25 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు. అందువల్ల మన జిల్లా వాసి కాబట్టి ఆయనకు ఒక విషయం చెప్పదలుచుకున్నారు. విజయసాయిరెడ్డి గారు, మీరు చిత్తశుద్ధితోటి ఆత్మ ప్రబోధం, మీ ఆత్మ ఏం చెప్తుంది, లిక్కర్ స్కామ్ విషయంలో ఏం జరిగిందనేది మీ ఆత్మకి తెలుసు. మీరు ప్రముఖ పాత్ర వహించారు. మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. లిక్కర్ స్కామ్ ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారు, అందులో మీ పాత్ర ఏమిటో కూడా సిట్ ముందు చెప్పాలని విజయసాయిరెడ్డి గారిని కోరుకుంటున్నాను నేను. ఎందువలంటే ఆయన మన జిల్లా వాసి కాబట్టి. ఈ జిల్లాకి చెడ్డ పేరు తేవద్దు, ఈ జిల్లాను అవమానించొద్దు. ఈ జిల్లా వాసిగా మీరు చేసిన తప్పులు ఏదైతే ఉందో రేపు సిట్ ముందు వెళ్ళి మీ ఆత్మ ప్రబోధం ప్రకారము సిట్ ముందు సాక్ష్యం చెప్పని నేను కోరుకుంటున్నాను. మీరు అదే జరిగితే మీరు ఈ రాష్ట్రానికి, విలువల రాజకీయాలకి మీరు ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతారు. మీ నెల్లూరు జిల్లా ప్రజానీకం గర్వంగా భావిస్తుంది మా విజయసాయిరెడ్డి గారు నిజాలు చెప్పారని. మీరు అదే చిత్తశుద్ధితో పనిచేస్తే నేను అదే చెప్పినట్టుగా ఈ రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. మీరు స్పష్టంగా ఆత్మ ప్రబోధంతో మీ ఆత్మ చెప్పినట్లుగా మీరు సిట్ ముందు మీ యొక్క సాక్ష్యం ఇవ్వాలని, మీకు తెలిసిన విషయాలు అన్నీ కూడా సిట్ ముందు విప్పాలని కోరుకుంటున్నారు. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు వస్తాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు. 23వ తేదీ మిథున్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఈయన 22, 23 మిథున్ రెడ్డి గారికి కూడా ఇదే చెప్తున్నారు. మిథున్ రెడ్డి గారు, మీరు రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయొద్దు. మీ యొక్క ప్రభుత్వ హయాంలో ఏ విధమైన కుంభకోణం జరిగింది లిక్కర్ విషయంలో మీరు సిట్ ముందు పూసగుచ్చినట్టుగా చెప్పాలి. మీరు 3వసారి లోక్సభ సభ్యులు అయ్యారు, మీ మీద చాలా బాధ్యత ఉంది, రాజకీయ విలువలు పాటించమని వారిని కోరుకుంటున్నాం. ఈరోజు మనం చూసాం, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆ పార్టీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు, ఆయన చాలా స్పష్టంగా కూడా ప్రభుత్వంలో జరిగిన 2.5 కోట్ల మోసాన్ని బయటకు తీశాడు. ఆయన స్వయంగా వైసీపీ ఆఫీసులో కూర్చొని వైసీపీ ఎంపీ వాళ్ళ హయాంలో, వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణంలో ఏ విధంగా కోట్ల రూపాయలు నొక్కేశారు అనే విషయం చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన నేను అభినందిస్తున్నాను. ఆయన చిత్తశుద్ధికి, నీతికి, నిజాయితీగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గర పిల్లి సుభాష్ చంద్రబోస్.
ఆయన వైసీపీ కార్యాలయం నుంచి మాట్లాడుతూ పత్రికా విలేకరుల సమావేశం పెట్టి గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని కోట్లు కుంభకోణం జరిగింది, ఎవరు బొక్కేశారు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని విజయసాయిరెడ్డి గారు కానివ్వండి లేదా మిథున్ రెడ్డి గారు కానివ్వండి చెప్పవలసిన అవసరం ఉంది. రాష్ట్రాల ప్రజలకు మేలు జరగవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. బడ్జెట్ అనేది ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించిన సమావేశాలు. రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రంలో ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలా, రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి పనులు నిర్వహించాలా, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలా, రాష్ట్రంలో పరిశ్రమలు లేదా ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా గాడిలో పెట్టాలా, దానికి సంబంధించిన అసెంబ్లీ సమావేశాలు చాలా కీలకమైనవి. అసెంబ్లీ సమావేశానికి వెళ్ళి ఈ 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చర్చలో పాల్గొనాలి. బడ్జెట్లో ఏదైనా లోపాలు ఉంటే వాటిని ఎత్తి చూపాలి. లేదా ప్రజలకు మేలు చేయడంలో బడ్జెట్ విఫలమైందని మీకు అనిపిస్తే ఏ విధంగా బడ్జెట్ విఫలమైందో అది చెప్పాలి, రాష్ట్ర ప్రజలకు తెలియాలి. మీరు 11 మంది ఎమ్మెల్యేలు, మీకు బాధ్యత ఉంది. ప్రజలు మిమ్మల్ని ఎన్నిక చేసి పంపించారు. మీకు గురుతర బాధ్యత. ప్రజాస్వామ్యంలో చట్టసభలు ఏవైతే ఉన్నాయో, అసెంబ్లీ కానివ్వండి, పార్లమెంటు కానివ్వండి, ఇవి ప్రధాన పాత్ర వహిస్తాయి. చట్టసభలే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. అటువంటి చట్టసభలకు ఎన్నికైన మీరు ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు అసెంబ్లీకి వెళ్లకుండా అనైతికంగా చట్ట వ్యతిరేకంగా 11 మంది ఎమ్మెల్యేలలో కొంతమంది జీతాలు డ్రా చేస్తున్నారు, టీఏడిఏలు తీసుకుంటున్నారు అనేది రికార్డెడ్గా ఉంది. ఇది సిగ్గుచేటైన విషయం. అది మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే కాదు, మీ నియోజకవర్గ ప్రజలను మీరు మోసం చేస్తున్నారు. అందువల్ల మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్, ఒక ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మీరు గురుతర బాధ్యత ఉంది, అసెంబ్లీకి వెళ్ళండి. లేదా వెళ్ళదలుచుకోలేదా, యూ సింప్లీ టెండర్ యువర్ రిజిగ్నేషన్. మీరు రాజీనామా చేసేయండి. మేము వెళ్ళడం లేదు, మళ్ళీ ప్రజా తీర్పుకి వెళ్తామని చెప్పండి. అది చేయరు మీరు. ఎమ్మెల్యే హోదా ఉండాలా, ఎమ్మెల్యే బెనిఫిట్స్ అన్నీ ఉండాలా. కానీ బాధ్యత, గురుతర బాధ్యత ఏదైతే ఉందో ప్రజాస్వామ్యంలో, ఆ బాధ్యతను మీరు నిర్వర్తించరు. దీన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా తెలివి తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకత్వంలో మీరు అసెంబ్లీకి వెళ్ళండి. మీకు ప్రతిపక్ష హోదా లేకపోవచ్చు, కానీ మీరు యువర్ ద ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ. ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ మీరే, ఇంకెవరు లేరు కదా. సంఖ్య 11 కావచ్చు. ఒకప్పుడే 2 లోక్సభలో బీజేపీకి ఉన్నారు, 2 గెలిచారు. అందులో ఒకటి మన రాష్ట్రం హనుమకొండ నుంచి, ఉమ్మడి రాష్ట్రం హనుమకొండ నుంచి, ఒకటి గుజరాత్ నుంచి. కానీ ఇద్దరు ఏ రోజు మమ్మల్ని మేము లోక్సభకు పోమని చెప్పలేదు. లోక్సభలో నిలబడ్డారు. జంగారెడ్డి అని ఆయన, డాక్టర్ ఏకే పటేల్ అని ఆయన, ఇద్దరు కూడా ప్రభుత్వాన్ని నిలదీశారు. శ్రీమతి ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో లోక్సభకి 2 గెలిచారు బీజేపీకి. కానీ ఈరోజు మీరు 11 మంది ఎమ్మెల్యేలు ఉండి మీరు అసెంబ్లీకి రాము. చాలా ఆశ్చర్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరి నాకైతే అర్థం కావడం లేదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.